అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజకీయ ఎత్తుగడలు చిత్తయ్యాయి. బీజేపీ కంచుకోట బద్దలైంది. బీహార్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కంగుతింది. బీహార్లోని బకింపూర్లో అధికార పార్టీని ఓడించి జన్ సురాజ్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో యువత ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి జన్ సురాజ్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపలేని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ఉప ఎన్నికల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ వరుస విజయాలతో రాణిస్తూ బకింపూర్ నియోజకవర్గాన్ని కంచు కోటగా మార్చుకున్నారు. నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన బకింపూర్ సంస్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బంపర్ మెజారిటీతో విజయం సాధించి బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు. బీహార్ రాజకీయాల్లో సంచలనం జరిగింది. బీజేపీ కంచుకోటలో ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ జెండా ఎగరవేశారు. బీజేపీ కంచుకోట బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పీకే ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి లీడింగ్లో ఉన్న ప్రశాంత్ కిషోర్ రౌండ్కు తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకున్నారు. దాదాపు 19,000కు పైగా ఓట్ల మెజారిటీతో కమలం పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించారు. పీకే విజయంతో జన్ సూరజ్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక జరిగింది. 1995 నుంచి బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి బలమైన కోటగా ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీటులో అధికార పార్టీపై ప్రశాంత్ కిషోర్ వరుస రౌండ్లలో లీడ్ సాధించడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. తన విజయంతో బీహార్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, ఇక ఎన్డీఏ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని ప్రశాంత్ కిషోర్ కమెంట్ చేశారు. सीधा मैसेज है, 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया. वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं कि अब 4 किलो 5 किलो अनाज और जाति से ऊपर उठकर हम लोग के बच्चों के पढ़ाई रोजगार के लिए केंद्र सरकार और राज्य सरकार काम करे. अगर वो काम नहीं करेंगे तो आगे चुनाव के परिणाम उनको ऐसे ही देखने को मिलेंगे. రాజకీయాలపై అధ్యయనంతో బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా రాణించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే ముందు అక్కడి స్థితిగతులను అంచనా వేసి రాజకీయ పార్టీల విజయానికి కృషి చేశారు. గుజరాత్, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించారు. అధికారంలో ఎవరున్నా ముఖ్యమంత్రులను సృష్టించడంలో ఈ రోల్ పోషించిన ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో డేటా ఆధారిత ఓటరు ప్రచారం, డిజిటల్ కథనాలు, నిర్మాణాత్మక మైక్రో టార్గెటింగ్ కు మార్గదర్శకత్వం చేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో 2012 నుంచి వివిధ రాష్ట్రాలకు వ్యూహకర్తగా పనిచేశారు. పొలిటికల్ స్ట్రాటజీతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మక ఎత్తుగడలు ఫలించాయి. 2012లో గుజరాత్లో నరేంద్ర మోదీ, 2015 బీహార్లో నితీష్ కుమార్, 2021 పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో స్టాలిన్లను ముఖ్యమంత్రులను చేశారు. కొన్నాళ్ల తర్వాత బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నితీష్ కుమార్ జనతాదళ్ పార్టీలో చేరారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ ను విమర్శించడంతో 2020 జనవరి 29న పార్టీ నుంచి బహిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే భావన పెరిగింది. రాజకీయాల్లోకి వచ్చే ముందుగా 2022 నుంచి సొంత రాష్ట్రం బీహార్లో జన్ సూరజ్ అభియాన్ చేపట్టారు. విద్య, ఉపాధి, వ్యవస్థాగత మార్పులపై దృష్టి సారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. 2 ఏళ్లు గడిచిన తర్వాత 2024 అక్టోబర్ 2వ తేదీన
జన్ సూరజ్ పార్టీని ప్రకటించారు. బీహార్ నుంచి తొలిసారిగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో ఏ స్థానంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వివిధ రాష్ట్రాల్లో కింగ్ మేకర్ అయిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ పార్టీతో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని విమర్శలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించలేడని విమర్శలు ఎదుర్కొన్నారు. బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నితిన్ నబీన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. నితిన్ నబీన్ను రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్న బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. దీంతో బీహార్లోని బంకీపూర్ స్థానాన్ని నితిన్ నబీన్ రాజీనామా చేస్తారు. బంకీపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ తరపున పోటీ చేసి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ స్థానాన్ని అలవోకగా కైవసం చేసుకున్నారు. ఇకపై బీహార్ రాజకీయాల్లో తానేంటో చూపిస్తానంటున్నారు పీకే. మరోవైపు బంకీపూర్లో ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. దీంతో రానున్న రోజుల్లో ఆర్జేడీ మరింత బలహీనమై ప్రశాంత్ కిషోర్ పార్టీ బలపడే అవకాశాలున్నాయనే చర్చలు సాగుతున్నాయి. అదే సమయంలో ఈ రెండు పార్టీలు కలిస్తే బెటర్ అని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ కూడా వస్తోంది.